ఏంది కవితక్క, జగనన్ననే మావిగన్ అని ఒక కామెడీ చేస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని ఒక ప్రతిపాదన తెచ్చి కూటమి ప్రభుత్వం మీద బాంబు వేసిండని నువ్వు ఇంకా పెద్ద కామెడీ చేస్తున్నావు. అసలే ఎప్పటి నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చిండో, అది ప్లాన్ బి రాజధాని విషయంలో అని చెప్పిండో, అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎట్లా చూస్తుండ్రో అందరికీ తెలుసు. కామెడీ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మావిగన్ ఏంది అక్కయ్యా, ఏమో మచిలీపట్నం ఏంది, విజయవాడ ఏంది, గుంటూరు ఏంది, ఆ హైవే రోడ్డు గుండా రాజధాని నిర్మించడం ఏంది, కూటమి ప్రభుత్వము భయపడడం ఏంది, వాళ్ళు రాజధాని నిర్మించలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఏంది. నీ ఒక్కదానికే అనిపించిందా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంత సీరియస్గా? రెండు రాష్ట్రాలల్లో జగన్మోహన్ రెడ్డి ట్రోల్ అయినంత ఎవరన్నా ట్రోల్ అయినరా? ఏ ఎక్స్ ముఖ్యమంత్రి ఇంత ట్రోల్ అయిందా? అన్నీ చూసి కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు అంటే మరీ ఘోరంగా ఉన్నది, మరీ విడ్డూరంగా ఉంది. నువ్వు చేస్తున్న రాజకీయాలు అయితే నిజంగా ఎవ్వరికి అర్థమవుతలేదు కవితక్క. మావిగన్ అనే విషయంలో అసలు సీరియస్నెస్ ఎక్కడున్నది? జగన్మోహన్ రెడ్డి ఏదో నోటికొచ్చింది అనేసినట్టుగా ఉన్నది. రాజధాని విషయంలో ఇంత నిర్లక్ష్యమా జగన్మోహన్ రెడ్డికి? దాన్ని నువ్వు సమర్థించడం ఏంది? కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ఆంధ్రాలో అమరావతిలో డెవలప్మెంట్ వర్క్స్ పరిగెత్తిస్తున్నది. అది తట్టుకోలేకనే జగన్మోహన్ రెడ్డి అమరావతిని ధ్వంసం చేయాలని, అమరావతిని నాశనం చేయాలని అన్ని ఎత్తుగడలు పన్నాగాలు పన్నుతున్నాడు. దానికి నువ్వు అదని సపోర్ట్ చేయడం ఏంది కవితక్క? నువ్వు మరీ కామెడీ చేస్తున్నావు. నీకు మావిగన్ల సీరియస్నెస్ ఎక్కడ అనిపించింది కవితక్క? నెక్స్ట్ టైం నుంచి ఇట్లాంటి సపోర్ట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించు కవితక్క. జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేస్తున్నాడో కూడా ఎవరికి అర్థమవుతలేదు. వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, 2.5 గంటలు మాట్లాడతాడు. ఇట్లా మాట్లాడేటోని విషయాలల్లో నీకేం సీరియస్నెస్ కనబడ్డది? ప్రజల పట్ల అతనుకున్న చిత్తశుద్ధి ఏం కనబడ్డది? అదొక బాంబులాగా అనిపించిందా నీకు మావిగన్ అనేది? యూత్ అంతా నవ్వుకున్నారు. ఒక నెల నుంచి ఆ మావిగన్ ప్రతిపాదన ఎప్పటి నుంచి అయితే తెచ్చిండో జగన్మోహన్ రెడ్డి ఒక ఎక్స్ సీఎం ట్రోల్ అయినంత ఎవ్వరు ట్రోల్ కాలేదు. అసలు నవ్వులాట అయిపోయింది. అంత ట్రోలింగ్ అయినా కూడా, మామూలుగా ఘోరంగా ట్రోలింగ్ అయినా కూడా అది వదిలేద్దాము, ఈ ప్రతిపాదన ఇంకా ప్రజలలో చెడ్డ పేరు వస్తుందని అనుకోకుండా ఇంకా మావిగన్ అనుకుంటా నాయకులతో చెప్పేయడము, క్యాడర్తో చెప్పేయడము. అట్లాంటి అంశాలను డైవర్షన్ పాలిటిక్స్, కూటమి డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నావు. అసలు వాళ్ళు ఎందుకు అమరావతి నిర్మించుకుంటున్నారు కదా, ఈ విషయంలో ఏం సీరియస్నెస్ కనబడ్డదో నువ్వే చెప్పాలి.